సో ప్రతి ఇంట్లో ఏ ఇంట్లో చూసుకున్నా కూడా ఇంటీరియర్లో వెరీ ఇంపార్టెంట్ పార్ట్, ఆడవాళ్ళు ఎక్కువ టైం స్పెండ్ చేసేటువంటి ఏరియా కిచెన్. ఈ కిచెన్ని కొంచెం క్లమ్జీ లేకుండా ఈజీగా, మొత్తం సంక్లిష్టంగా కాకుండా, కాంప్లెక్స్గా కాకుండా కొంచెం ఈజీగా ఉండాలి అంటే దాని యాక్సెస్ ఎలా ఉండాలి అంటే, మ్యాక్స్ ఇండియన్ కిచెన్లో అయితే లెఫ్ట్ మోస్ట్లో మనకు సింక్ రావాలి, ఆ తర్వాత మీకు కొంచెం స్పేస్, కొంచెం స్థలం ఉండాలి వెజిటబుల్ కటింగ్కి. ఆ తర్వాత మనకి స్టవ్ ఉండాలి, గ్యాస్ స్టవ్ ఉండాలి. సో దట్ ఏమవుతుంది అంటే ఈజీ అవుతుంది కడగడం, కట్ చేయడం, వండడం అనేది. సో ఒకవేళ అది ఈ ప్యాటర్న్ అటు ఇటు అయినప్పుడు ఏమవుతుంది అంటే ఇండియన్ కిచెన్లో ఇబ్బందులు అవుతూ ఉంటాయి. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇటు సైడ్ కిచెన్ ఉండి ఇటు సైడ్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో లాగా మనకి ఇక్కడ వీళ్ళు సింక్ ఇచ్చారు, మనం ఏం చెప్తున్నామంటే సింక్ని ఇక్కడ పెట్టుకోమని చెప్తున్నాం. సో దట్ ఇక్కడ సూర్యుడు కూడా కిరణాలు పడతాయి అనమాట. దానివల్ల ఏమవుతుందంటే సింక్ కొంచెం డ్రైగా ఉంటుంది, అదొకటిను. ఇంకోటి ఇక్కడ సింక్ తర్వాత కొంచెం స్పేస్ ఇచ్చి తర్వాత మనము గ్యాస్ స్టవ్ పెట్టుకోమని చెప్పేస్తున్నాం అనమాట. వీళ్ళు అలాగే అవుతున్నారు. ఇది ఏ స్టేజ్లో ఉందంటే ప్రస్తుతానికి కింద ఇంకా ఫ్లోరింగ్ వేయలేదు, టైల్స్ వేయలేదు కాబట్టి దీన్ని షిఫ్ట్ చేయమని మనం కస్టమర్కి చెప్పడం జరిగింది. కస్టమర్ చేంజ్ చేస్తున్నారు. ఇందులో ఇంటీరియర్ కంటే ముందు బాగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఫ్లోరింగ్ని బట్టే సీలింగ్ అనేది డిసైడ్ అవుతుంది. అంటే మనం వేసేటువంటి ఫాల్ సీలింగ్ అనేది. ఈ కస్టమర్ వచ్చేసి మనం ఎంత వేస్తాము ఏంటి అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. ఎట్ దిస్ టైం ఇప్పుడు చెప్పడం కష్టం దీనికి, ఎందుకంటే సీలింగ్ యొక్క దానికి ఫాల్ సీలింగ్ వేయాలి అంటే సీలింగ్కి మనం కింద ముందు డిసైడ్ అవ్వాలి, ఏంటి ఫ్లోరింగ్ డిసైడ్ అవ్వాలి, టైల్స్ వేయాలి. టైల్స్ వేసిన తర్వాత మనకి హైట్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. సో సీలింగ్ ఎక్కడైనా కూడా సీలింగ్ అనేది మన ఫ్లోరింగ్ లెవెల్ని బట్టి డిసైడ్ అవుతుంది.